సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, ఒక రాత్రంతా జైలు జీవితాన్ని గడపడం 2 రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్‌పై ఉన్నారు. తొక్కిసలాటకు ఒక మహిళ ప్రాణం పోవడానికి అల్లు అర్జున్ కారణమని ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కూడా కామెంట్ చేస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎటువంటి మలుపులు తిరుగుతుందో అంతు చిక్కని విధంగా ఉంది. ఇదే క్రమంలో అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయడంతో ఇక అల్లు అర్జున్ తన భార్య, పిల్లలతో కలిసి అక్కడికక్కడి నుంచి హఠాత్తుగా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ విషయంలో గానీ, లేకపోతే చుట్టూ జరుగుతున్న విషయాల గురించి కానీ, అల్లు స్నేహారెడ్డి అంటే అల్లు అర్జున్ భార్య చాలా తీవ్రమైన మనస్తాపానికి గురవుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్‌కి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపా దాష్ మున్షి ఈరోజు గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించగా, మీడియా సమావేశం అనంతరం తన ఛాంబర్‌లోకి ఆమె వెళ్లారు. ఆమెను అనుసరిస్తూ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆమె ఛాంబర్‌లోకి వెళ్లి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనతో మాట్లాడేందుకు దాపాదాస్ మున్షి ఆసక్తి చూపలేదు. కాసేపటి తర్వాత ఆయన గాంధీ భవన్ నుంచి వెళ్ళిపోయారు. అంటే ఆయన ఖచ్చితంగా అల్లు అర్జున్ విషయం గురించి మాట్లాడడానికే వెళ్ళి ఉంటారని. కానీ అక్కడ పూర్తిగా ఎవరి మద్దతు దొరకటం లేదని స్పష్టమవుతుంది. గతంలో బీఆర్ఎస్‌లో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అల్లు అర్జున్‌కు గ్యాప్ పెరిగిపోయిన నేపథ్యంలో ఆయన రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కానీ ఆయన రంగంలోకి దిగినప్పటికీ కూడా ఎటువంటి ఫలితము లేకుండా పోయింది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.